హీరో విశాల్ గారిది 35th మూవీ 35వ సినిమా. సో దానికి సంబంధించిన గ్లిమ్స్ లైక్ టీజర్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. సో ఆ మూవీ పేరు వచ్చేసి మకుటం. సో ఇది విశాల్ గారిది 35th మూవీ. సో దీనికి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి జీవి ప్రకాష్ ఇస్తున్నాడు. సో దానికి సంబంధించిన టీజర్ వచ్చేసి లైక్ ఈ రోజు రిలీజ్ అయిందా నిన్న రిలీజ్ అయిందా ఐ డోంట్ నో, నాకు ఎగ్జాక్ట్ అయితే తెలీదు. బట్ నేనైతే ఈ రోజు అయితే చూడడం జరిగింది. సో ఈ రోజు చూసిన తర్వాత అందుకోసమే దానికి సంబంధించిన రివ్యూ అనేది నేను ఇస్తున్నా. సో ఇది చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే ఇది మేబీ ఫాదర్ అండ్ సన్ యొక్క రివెంజా, లేకపోతే గ్రాండ్ ఫాదర్ లేకపోతే సన్ 3 జనరేషన్ కి సంబంధించిన రివెంజ్ స్టోరీ లాగా నడుస్తుందా అనేది చూడాలి. ఎందుకంటే ఇందులో 3 గెటప్స్ లో నాకు విశాల్ గారు కనిపించారు. ఒకటి ఓల్డ్ క్యారెక్టర్ లో, ఇంకొకటి మన హీరో యొక్క ఫాదర్ రోల్ లో కనిపించారు, ఇంకొకటి మన యాస్టీజ్ యంగ్ రోల్ లో కనిపించారు. సో ఇంకా గ్రాండ్ ఫాదర్ రోలు సన్ రోలు, మరి 3 రోల్స్ ఉంటాయా లేకపోతే మరి 2 రోల్స్ ఉంటాయా అని చెప్పేసి మాత్రం చూడాలి. సో దీనికి డైరెక్షన్ వచ్చేసి అక్కడ పేరు విశాల్ అని పడింది. మరి అది నిజంగా హీరో విశాల్ గారే దీన్ని డైరెక్ట్ చేస్తున్నారు, స్క్రీన్ ప్లే చేస్తున్నారా, మరి ఏంటా అని చెప్పేసి చూడాలి. సో ఇక ఇందులో వేరే క్యారెక్టర్స్ కూడా మల్టిపుల్ వేరే క్యారెక్టర్స్ ఉన్నారు. ఇంకా నాకు వాళ్ళ ఎగ్జాక్ట్ వాళ్ళ అందరి పేర్లు అయితే నాకు తెలియదు. బట్ నాకు విశాల్ గారు ఒకరు తెలుసు, ఇంకొకటి హీరోయిన్ అంజలి కూడా ఉంది, ఇంకా వేరే హీరోయిన్ కూడా ఉంది. సో టీజర్ చూసిన తర్వాత అయితే నాకైతే ఇది ఒక రివెంజ్ సినిమా లాగైతే అనిపించింది. సో ఇందులో ఇంకొచ్చేసి వాళ్ళు రిలీజ్ డేట్ అయితే నాకు ఎక్కడ మెన్షన్ చేయలేదు ఈ యొక్క టీజర్లో ఎస్పెషల్లీ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫాస్ట్ పేస్ స్క్రీన్ ప్లే లైక్ ఉంటుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే టీజర్ చూసిన తర్వాత నేను ఫీల్ అయ్యాను. ఇంకొకటి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ యొక్క టీజర్ కి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే జీవి ప్రకాష్ బాగా ఇచ్చాడు. ఐ హోప్ మూవీలో కూడా ఇటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోరే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఐ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ద నెక్స్ట్ కంటెంట్. ఎందుకంటే ఇంకా మెయిన్ టీజర్ లైక్ ట్రైలర్ రావాలి, ఇంకా సాంగ్స్ రావాలి, ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి చూడాలి. రిలీజ్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు. బట్ ఐ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఈ మూవీ కోసం. మరొకరు మీరు చూసారా? మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.